అన్నమయ్య జిల్లా రాజంపేట బత్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నామని, బత్యాల చెంగల్ రాయుడు గత ఎన్నికల నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని, డబ్బుతోనే రాజకీయం చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా మీడియా సమావేశంలో మాట్లాడినారు. కొంచెం కొద్ది వ్యవధిలోనే బత్యాల చెంగల్రాయుడు గారు వచ్చి నియోజకవర్గ స్థాయిలో కూడా అంతా నలుమూరుల నలుచెరుగుగా తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అంతా ఉత్తేజపరిచి దాదాపు 65,000 ఓట్లు సాధించుకోగలిగినాం. తర్వాత ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఒక్కసారి అనేటటువంటి స్లోగన్లో ప్రజలందరూ మోసపోయి జగన్కు తన ముక్కుముడిగా కొంత వేవ్ రావటం, మన తెలుగుదేశం పార్టీ రాజంపేటలో ఓడిపోవటం జరిగిన మొదటి డే 1 నుంచే, ఆ రోజు అనౌన్స్ అయిన మరుసటి రోజు నుంచే ఆయన వీరబలికి పోవటం, చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని 7 మండలాలు కూడా నిరంతరం తిరుగుతున్నారు. దాదాపు 58 నెలలైంది. ఇప్పుడు ఈ కాలరాయుడు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ మేమెవరూ విత్డ్రా చేసుకోలేదు. తర్వాత మేము విరోచితంగా పోరాడినాం. అధికారం దీంతో కానీ మిగతా ఎన్నో కుయుక్తులతో వాళ్ళు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా ఏ ఒక్కరు కూడా భయపడకుండా మనం ఎఫెక్టివ్గా పోల్ మేనేజ్మెంట్ చేస్తాం. ఫలితం అనేది డిఫరెంట్. అది అధిష్టానానికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. ఆయన రియల్గా అప్రిషియేట్ చేస్తారు. మీరు నిజంగా బాగా పోరాడినారు, ప్రజలందరూ మన పక్కనే ఉన్నారు, కానీ వాళ్ళ దౌర్జన్యం వల్ల ఇవన్నీ జరిగినాయని చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. రెండో విషయం, మనకు జిల్లా రాలేదు. ఇక్కడ చేయరు ప్రాజెక్టు తెగిపోయింది. అప్పుడు ఉండేటటువంటి కష్టకాలంలో కూడా ఈ యొక్క జిల్లా విషయం కూడా దాదాపు 30 సార్లు పోయి మనకు జస్టిస్ రావాలని చెప్పిన పోరాటం జరిగింది. తర్వాత చెయ్యేరు ప్రాజెక్ట్ అనేటప్పుడు కూడా అందరినీ ఆదుకోవడం జరిగింది. అన్ని విషయాలు కూడా యాక్టివ్గా మన బత్యాల చెంగల్రాయుడు గారు ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనమందరం పోలింగ్ బూత్ అనేది భవిష్యత్తు. మనకు ఏం చేసినా అధిష్టానం అనేటటువంటిది మనకు కొన్ని సూచనలు ఇస్తున్నారు, కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అల్టిమేట్గా మనకు బూత్ అనేది భవిష్యత్తు. బూత్లో ఏదైతే ఓటర్ను తెప్పించుకొని ఓటు వేసుకోగలిగే రోజు మనం సక్సెస్ అవుతాం. ఆ ప్రక్రియను క్షుణ్ణంగా ఎఫెక్టివ్గా నాకు తెలిసి స్టేట్ లెవెల్లో అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేసి, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా దాదాపు 1,800 పైన, దాదాపు 2,000 పైన దొంగ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో దాదాపు 22,000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎఫెక్టివ్గా స్టేట్ మొత్తం మీద ఎఫెక్టివ్గా తీర్పించగలిగేటటువంటి సామర్థ్యంతో ఆయన ఫైట్అవుట్ చేసుకోగలిగినారు. తర్వాత ఇక్కడ మన పార్టీ క్యాడర్లో నిత్యము ఆయన ఉంటున్నారు. ఓడిపోయినా కూడా అందరినీ కూడా ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ బాధ్యతగా మనం ఇంకా ఏమైనా ఇక్కడ ఉండేటటువంటి అధికార పార్టీ వాళ్ళు మన మీద దౌర్జన్యంగా ఏదైనా చేయాలంటే కూడా బత్యాల చెంగల్రాయుడు గారు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఎస్టేట్ చేయడం కూడా జరిగింది. మనం ఎవరు ప్రశాంతంగానే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నేను అధిష్టానాన్ని కోరటం, నా మనవి ఏమిటంటే, అధిష్టాన్ని నేను కోరుకోవటం, రాజంపేట విషయంలో ఇంకా జాప్యం చేయకుండా మీరు మామూలుగా మీ యొక్క ఇవన్నీ కూడా కొన్ని అపోజులు ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి తర్వాత చెంగల్రాయుడు గారి అద్భుతాన్ని మీరు ముందుకు తీసుకొని పోవాలని, దీన్ని మీరు తొందరగా ప్రకటిస్తే ఈ యొక్క అయోమయం, ఈ మధ్యలో ఉండేటటువంటి క్యాడర్ కూడా ఒక విధమైన అభద్రతా భావం కూడా కలుగుతూ ఉంది. మేమందరం కూడా నిరంతరము ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా, మనం తొందరగా ప్రజల్లోకి పోయి దీన్ని విజయాన్ని సాధించాలని చెప్పనేటటువంటి ప్రక్రియలో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ విషయాన్ని మీరు తొందరగా ఇంకా దీన్ని ఎక్కువ ఆలస్యం చేయకుండా రేపు ఎల్లుండిలోగా మీరు ప్రకటిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. చెంగల్రాయుడు గారి అభ్యర్థిత్వాన్ని మీరు ప్రకటించండి. మేమందరం కూడా ఉండి
గెలిపించుకొని వచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీ ద్వారా మన అధిష్టానికి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం మనవి చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నా పేరు అద్దెపల్లి ప్రతాప్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్. సార్, 2019లో మీరు టెకౌట్ అనౌన్స్ చేసినప్పుడు బత్యాల చెంగల్రాయుడు అనే గారు మాకు ఎవరు అనేది తెలియకపోయినా మేము డైనమిక్ లీడర్ను నేను పంపిస్తున్నాను, మీరు ఇతను అన్ని విధాలా మీకు అండగా ఉంటాడు, మీరు ఇతని కోసం పనిచేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు మీరు చెప్పినట్టే మేము పనిచేసాం. పనిచేసిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. మున్సిపల్ ఎలక్షన్లు జరిగిన తర్వాత రివ్యూ మీటింగ్ జరిగింది. 4 కౌన్సిలర్ ఇక్కడ గెలిచాము, మిగతా అన్ని పోటీ చేశాం. రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు నేనే మిమ్మల్ని గౌరవప్రదంగా ఒక మాట అడిగా. సార్, రాజంపేటలో పర్మనెంట్గా లీడర్ లేరు, ఇప్పుడు ఉన్న లీడర్ కూడా ఉంటాడో వెళ్ళిపోతాడో, కోటూరుకు పోతాడో తిరుపతికి పోతాడో అని మిమ్మల్ని అడగడం జరిగినప్పుడు 2024లో కూడా మీకు బత్యాల చెంగల్రాయుడు గారే అభ్యర్థిగా ఉంటారు, అతని కింద మీరు పనిచేయమని మాకు చెప్పారు. మేము అదేవిధంగా అతని కింద పనిచేస్తూ మొత్తం మా గ్రామాల్లో కానీ ప్లస్ మనకు వైసీపీ వాళ్ళ దౌర్జన్యాలకు అన్యాయమై తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉంటే మొత్తం యువతను కూడా దారిలోకి తీసుకొచ్చి మనకు చెంగల్రాయుడు గారు భరోసా ఉన్నాడు, దేనికైనా మనకు అండగా ఉంటాడని చెప్పి ఆయన మీద ఎక్కువ ప్రేమాభిమానాలతో పనిచేయడం జరిగింది. పనిచేసిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో ఏ కార్యకర్త నిజమైన కార్యకర్త ఆస్తులు అమ్ముకున్నాడు, ఏ నిజమైన కార్యకర్త పోలీస్ స్టేషన్లకు పోయారు, నిజంగా ఎవరైతే నిజమైన కార్యకర్తలు కష్టపడుతున్నారో బత్యాల చెంగల్రాయుడు గారికి తెలుసు. ఆయన కూడా చాలా అండదండలతో మాకందరికీ మారల్ సపోర్ట్ చేశారు. మాకు ఇప్పుడు బత్యాల చెంగల్రాయుడు గారికి మేము ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ అవుతుందని కొన్ని వేరే పార్టీలో ఉండే లీడర్స్ని కూడా చాలామందిని మేము లైన్లో పెట్టుకొని పార్టీలోకి తెచ్చేదానికి మేము ఈ కార్యక్రమంలో ఉన్నాం. కానీ ఫస్ట్ లిస్ట్లో కాలేదు, సెకండ్ లిస్ట్లో కాలేదు. అది ఎక్కడ లోపం ఉంది? బత్యాల చెంగల్రాయుడు గారు పార్టీకి ఏమన్నా తప్పు చేశాడా? తప్పు చేసింటే ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి మావోటి లీడర్లతో మీకు మాట్లాడేదానికి ఒక 5 నిమిషాలు గడువు లేదా సార్? ఇది చాలా మాకైతే చాలా అవమానకరంగా ఉంది. మా విజన్ ఉన్న లీడరు ఇంత ఇదిగా ఎందుకు ఆలోచన చేస్తున్నాడో మాకు అర్థం కాకుండా ఉంది. దయించి మీరు మా మాటలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు మనసులో బత్యాల చెంగల్రాయుడు గారు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోలేదనేది అనే నిదానంతో మేము ఈ 4.5 సంవత్సరం ప్రజల్లోకి పోయినాము. ఆ నినాదాన్ని ఉండేటట్టు మీరు త్వరగా బత్యాల చెంగల్రాయుడు గారికి టికెట్ అనౌన్స్ చేసి ఈ ఉత్కంఠను తెరదీయాలని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 2019లో తెలుగుదేశం పార్టీ మన మేడా మల్లికార్జున రెడ్డి లాస్ట్ మూమెంట్లో పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చి ఆయన మారేటప్పుడు మనకు ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఎవడూ లేరు అని మేమందరం ఆలోచించి కోడూరులో ఉన్న చెంగల్రాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఒక 6-7 మందిని మీరు రావాలా, రాజంపేటకు వస్తే మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఆయన బై ఫోర్స్ రాజంపేటకు మేము గెలిపించుకోవడం జరిగింది. మా అందరి మాటలను మా విజ్ఞప్తి ఆయన మన్నించి రాజంపేటకు వచ్చాడు, పోటీ చేశాడు. దాదాపు 60,000 ఓట్లు వచ్చాయి. ఒక నెలలోనే అంత భారీ బాగా ప్రజలు సహకరించినారు. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం ఆయన నిర్విఘ్నంగా చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడ ఏమి లోపం జరిగిందో మాకైతే తెలియదు. ఈరోజు ఈ ఐవీఆర్ సర్వే అనేది నిజంగా ఒక రకమైన బాధాకరమైన విషయము. ఇది ఏ ఒక్కరికి రాకూడదు. ఎందుకంటే మొట్టమొదటి లిస్టులోనే మొట్టమొదటి వ్యక్తిగా రావాల్సిన వ్యక్తి రాజంపేటలో ఉన్న వనరులు కానీ రాజంపేటలో ఉన్న అవకాశాలు కానీ తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి 100% అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ కావడం నిజంగా బాధ కలుగుతుంది మాకందరికీ. ఇది వెంటనే చంద్రబాబు నాయుడు గారు వీలైన తొందరలో దీన్ని పరిగణలోకి తీసుకుని ఒక కొలిక్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా క్యాండిడేట్ డిక్లేర్ చేసి మేము పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీ నిర్ణయాలు శిరసావహిస్తాము, తప్పనిసరిగా క్యాండిడేట్ ఎవరు అనేది ఇమ్మీడియట్గా తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నా పేరు ఇర్మాన్ కుమార్, రాష్ట్ర బీసీ నాయకుడిని.
రాజంపేటలో చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, ఆయన చెప్పింది మాకు శ్రీరాజధానిము. కానీ ఆయన దృష్టికి ఒక విషయం తీసుకుంటున్నాను. జిల్లా అప్పుడప్పుడు ఇప్పుడు టికెట్ అడిగే నాయకులంతా అడిగారు, నాకు అర్థం కావడం లేదు. జిల్లా ఉద్యమం జరిగింది, మేమంతా 30 రోజులు చాలా కష్టపడాము. మమ్మల్ని ఇంతవరకు ఎవరికి పోటీ లేదు, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి రాజంపేటకి ఎందుకు పరీక్ష పెడతామని అర్థం కావడం లేదు. మీరు ప్రజల్లో అయోమం కలిగించి గురి చేస్తున్నారు. రాజంపేట వెంటనే ప్రకటించి జిల్లా ఉద్యమం చేశాడు, మున్సిపల్ ఎలక్షన్లు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కాబట్టి బత్యాల చంద్రబాబు గారి విషయంలో ఆయన ఒకరికి టికెట్ ఇప్పించేవాడు, కానీ ఆయన టికెట్ కోసం ఇన్ని రోజులు ట్రై చేస్తున్నాడు అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఒకరికి ఇప్పించి గెలిపించుకునే శక్తి, రాజంపేట ఫస్టే గెలిచే శక్తిలో పోలీసులు ఎంత తిరుగుబాటు చేసినా కూడా ఎదుర్కొని జిల్లా ఉద్యమంలో నెంబర్ 1గా పాల్గొన్న వ్యక్తి. ఆనాడు ఈనాడు ప్రతి ఒక్కరు వైకాపాకు సహాయం చేసినారు. వైకాపాలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశంకి వచ్చి మా టికెట్ మా ఇన్ని కోట్లు పెడతాం, ఇన్ని కోట్లు అంటే డబ్బైన ప్రాధాన్యత నగదన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు రాజంపేట ఎలక్షన్ జరిగినాయి. పసుపేట బ్రహ్మయ్య గారు గారు మదన్ మోడీ ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, మేము అందరికీ పని చేశాము. డబ్బైన ప్రాధాన్యత, డబ్బే ముఖ్యమా? ప్రజల మనోభావాలు, ప్రజల ఆత్మాభిమానాలు, తెలుగుదేశం పెట్టే అభిమానాలు, ఇంట్రాలో వీరాభిమానాలు లేదా ఏమి ఇంత రాజంపేటకి ఇంత దూపిత, ఇంత ఘోరమా? 2014లో జిల్లాలో ఒకే ఒక్క సీటు జిల్లాలో పూచుకుపోయింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది 2014లో. అది దృష్టిలో పెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని విమర్శించే స్థాయి మాది కాదు, మేము చిన్న కార్యకర్తలము. 2014లో జిల్లా అంతా పోతే రాజంపేట గెలిపించాము. అతను తులసి మొక్క గంజా మొక్క అని చెప్పి గెలిపినాడు. అతను పోతే మనమే తెచ్చుకున్నాము. ఆ రోజు మనకు ఎవరు గుర్తు లేదంటే ఈ 5 ఏళ్ళలో పనిచేసిన వ్యక్తి, ఈ 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి యుద్ధను దూరం పెట్టడము చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు వెంటనే నిర్ణయించండి. ఇన్ని రోజులు అడగాల రాజంపేట పరిస్థితి ఏంది? ఇది దౌర్భాగ్యం. ప్రజలు చాలా అయోమయంగా ఉన్నారు. రేపు ఓడిపోతే దీనికి బాధ్యత మాది కాదు. కాబట్టి కార్యకర్తలు మేము బూతులు కొట్టాలని మేము ఎమ్మెల్సీ గెలిపించుకొచ్చామండి. మీరు దానికి ఎమ్మెల్యే సెక్షన్లో ఇన్ఛార్జి గారు నిలబడి బూత్ రోజు అందరిని నిలబెట్టి సమన్వయం చేసి 6 మండలాల్లో నిలబెట్టి చేసిన వ్యక్తి. లేకపోతే ఊటే గెలుస్తాడా? ఈ మండలం ఓడిపోయింది, ఈ కాన్స్టిట్యూషన్ ఓడిపోయింది, ఓడిపోయేదానికి మొత్తం అంతా కావాలన్నా? మీరు ఇన్ని రోజులు పెట్టి మీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాట వినకుండా వెంటనే మేము తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా ఇంతవరకు ఎవరు కొట్టలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను. మీకు ఏం ఆలోచించకుండా వెంటనే మీరు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మేము రాజంపేటలో నిలబడి ఉన్నాము అంటే అది ఎవరు గుండా నిలబడి ఉన్నాం? మా చెంగలరాయుడు సార్ గుండాని మేము నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నేనుండానని ఈది తిరిగి సింహం మాదిరిగా మాకు ప్రతి ఒక్క సమకూర్చినాడు దేనికి కూడా. కాబట్టి దయ ఉంచి ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరినీ ఇంత ఇబ్బందులు పెట్టకుండా ఇన్ని రోజులు ఏమైందో ఏం అర్థం కాకుండా ఉండదు మాకు. ఫస్టే అయిపోయింది, వచ్చేస్తే టికెట్ అంటే ఇంటింటికి పోయి అందరి కాళ్ళు పట్టుకొని మేము ఓట్లు అడుక్కుందామని మేము అనుకుంటే ఇంత లేటు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయగాకండి. ఎందుకంటే నేను ఒక మహిళా అధ్యక్షురాలు. నేను ఎవరైంది కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఎన్టీఆర్ రాజు గారి చెల్లెలని తెలుసు. 20 ఏళ్ళ నాడు ఏ కండువ కప్పుకున్నాం. కానీ ఈరోజు పక్కకు తీయకుండా దయ ఉంచి మా టికెట్ మాకు ఇచ్చేస్తే మేము ఏం చేసుకోవాలో మా సార్ని మేము గెలిపించుకొని మా ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎంత ఇబ్బందులు అంటే ఈ ఒక్క నెల నుంచి అంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేకుండా మహాశక్తి ప్రోగ్రాం తిరిగిన, మహాశక్తి మాదిరిగా తిరిగినా, ఎవరి కోసం తిరిగినా, పార్టీ కోసం తిరిగినా, ఈ పార్టీ సేవ చేసేదానికి తిరిగినా, ఒక ఆడబిడ్డగా తిరిగినా నేను దయ ఉంచి చంద్రబాబు నాయుడు సార్ గారు అసలు ఈ కొత్త వాళ్ళందరినీ ఎవరి మాటలు మీరు వినొద్దండి, ఎవరు ఏమొద్దు. ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడినాడో మీకు అందరికీ తెలుసు. ఎవరెవరి కార్యకర్తలు ఏమేమనేది కూడా మీకు తెలుసు. మేము చెప్పే అంత ప్రాబ్లం కాదు. దయ ఉంచి మా టికెట్ మాకు ఇవ్వండి, గెలిచే టికెట్ మాకు ఇవ్వండి. మేము తిరుగుతాము, మేము ఓట్లు అడుక్కుంటాం. వాళ్ళు తరిమే కొద్ది పరిగెత్తే క్యాండిడేట్ మాకు అవసరం లే, ఎదుర్కొనే క్యాండిడేట్ మాకు కావాలని మనవి. ఎలక్షన్ ఓడిపోయిన మరుసటి మాలాంటి కార్యకర్తలు 3 రోజులు 5 రోజులు సమాజంలో ముఖం చూపించలేకపోయినాం. ఎందుకు ఇంత ఘోరంగా పోయింది తెలుగుదేశం పార్టీ? రాజంపేటలో మేము ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయినాం అనే పరిస్థితిలో ఈయన మరుసటి రోజే వీరపల్లి సున్నిపల్లిలో ఆయన పార్టీ కార్యక్రమాలు సులువుగా పలికాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మన అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా అభ్యర్థులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని భయభ్రాంతం చేస్తే అక్కడ కూడా నామినేషన్ వేయలేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 2 ఒకటి తాడిపత్రి గెలిచింది, 29 వార్డుల్లో అందరి అభ్యర్థులను పెట్టి ఎలక్షన్ ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి బత్యాల చెంగలరాయుడు గారు. అటు పార్టీని, పార్టీ కార్యకర్తలను, పార్టీ
అవలంబిస్తున్న కార్యక్రమాలు ఏది చెప్పినా పార్టీ నుంచి ఆదేశాలు అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని డెవలప్ చేస్తూ పార్టీ కార్యకర్తలకు పడినంత అండగా ఉన్నటువంటి చెంగల్లాడి ఇష్యూలో ఈ వద్దు రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఐఆర్ఎస్ సర్వే వస్తాయని మాకే బాధ ఉంది. మేమేంది మా చెంగల్లాడి టికెట్ కావాలని ఒకటి 2 రకాల పరిస్థితి వచ్చిందంటే లోపం ఎక్కడుంది? కష్టపడే కార్యకర్తలు ఉందా? నిత్యం తిరిగే చెంగల్లాడిలో ఉందా? లేదు ఇంకేదైనా ఉందా అని మాకే అయోమయంగా ఉంది. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ అధ్యక్షులు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ బాగుంది, ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక్కడ జరిగిన వైసీపీ చేసిన అన్యాయం చాలా ఉన్నాయి. అన్నమయ్య డ్యామ్ ఎత్తిపోయింది, జిల్లా హెడ్క్వార్టర్ పోయింది, మిడిల్ కాలేజీ పోయినాయి. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి. ఇటువంటి సందర్భంలో మీరు ప్రయోగాలు చేయకుండా గతంలో కష్టపడి ప్రజల కోసం తిరిగి పార్టీని నమ్ముకున్నటువంటి బత్యాల చెంగల్లాడి గారిని మీరు అనౌన్స్ చేసి రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొద్దిగా నిరుత్సాహపరచకుండా చేయాలని ఈరోజు మనం డిమాండ్ చేయడం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని వేరేగా మేమేమి ఆయన చెప్తేనో ఆయన కోసంగానో ఒక వర్గం కోసం పెట్టింది కాదు. ఇది కేవలం మేము చెప్పుకోలేకున్నాం ఏం చెంగల్లాడికి టికెట్ రాలేదంటే అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రేవూరి నరసింహ, నేను తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని. ముందుగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి మా యొక్క విన్నపం ఏమనగా, సార్ 2019లో ఆనాటి నుంచి ఈనాడు వరకు నిరంతరం కార్యకర్తల కోసం కష్టపడుతూ సమస్య ఏదైనా తన సమస్యగా భావించి ముందుండేటువంటి వ్యక్తి బీసీఆర్ గారు. అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయినప్పుడు కానీ, మెడికల్ కాలేజీ వెళ్ళిపోయినప్పుడు కానీ, జిల్లా వెళ్ళిపోయినప్పుడు కానీ ప్రతి విషయంలో ముందుండిన వ్యక్తి మన చెంగల్రాయుడు గారు. సార్ మీరు 2019లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయన ప్రతినిత్యం మన ప్రజల్లో ఉండారు. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత రివ్యూ మీటింగ్కి వస్తే మీరు ఒక మాట చెప్పారు సార్, ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళే క్యాండిడేట్లు, ఇప్పుడు ఎవరైతే పార్టీకి కష్టకాలంలో పనిచేస్తున్నారో వాళ్ళను పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళనే దగ్గరికి తీస్తుంది, వాళ్ళకే టికెట్ వస్తుందని చెప్పారు సార్. ఒకసారి మేము మీకు గుర్తు చేస్తున్నాము, తప్పుగా అనుకోవద్దు. ఇంకొక విషయం ఏమిటంటే సార్, 2022 వరకు రాజంపేట టీడీపీలో కనీసం జెండా పట్టుకోవాలనే దానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు ఈరోజు కొంతమంది వైసీపీ వాళ్ళు పంపించినటువంటి కోవట్లు తెలుగుదేశం పార్టీ ముసుగులో మనకు చిచ్చు పెట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను భయభ్రాంతులకు గానో లేకపోతే వాళ్ళను నిరాశకు గురి చేసి తిరిగి వైసీపీ వారికి లబ్ధి చేకూర్చే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సార్. దయచేసి మీరు ఇది గమనించాలి. వీళ్ళందరూ మెడికల్ కాలేజీకి వెళ్ళిపోయినప్పుడు కానీ, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుని పోయి 40 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కానీ, తర్వాత ఏ విషయం జరిగినప్పుడు కూడా వీళ్ళందరికీ ఏమీ కనబడలేదు. ఈరోజు వీళ్ళు కేవలం 1 సంవత్సరం నుంచి ఎందుకు వస్తున్నారంటే, రాజంపేటలో కష్టకాలంలో ఎవరైతే జెండా మోసి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చారో వారి మీద కేవలం ఏదో ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు ఆడించేటువంటి డ్రామాలో ఒక భాగంగా వీళ్ళు ఈరోజు వస్తున్నారు సార్. దాదాపు 3.5 సంవత్సరం వీళ్ళు ఎక్కడైనా మీరు కనపడారా అని ఒకసారి తమను మననం చేసుకోవాలని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు సార్, డబ్బుంటేనే రాజకీయం చేయాలనుకుంటే తమరే చెప్పారు ఎన్నోసార్లు, ప్రజలలో మనకంటూ ఒక పేరు ఉండాలి, ప్రజలలో మనకంటూ ఒక స్థానం ఉండాలని. ఆ 2 స్థానాలు ఉన్నటువంటి వ్యక్తి బత్యాల చెంగల్రాయుడు గారు. ఆయనటువంటి సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయ చతురత అవన్నీ కూడా మనకు ఈ పుష్కలంగా ఈ యొక్క రాజకీయంలో మన ఎలక్షన్లో పనికొస్తాయని. కాబట్టి దయచేసి మా యొక్క విన్నపం ఏమంటే, బత్యాల చెంగల్రాయుడు గారిని త్వరగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించి మాకు తమ యొక్క విన్నపంను తెలియజేస్తే ఆయన ప్రకటించిన వెంటనే బత్యాల చెంగల్రాయుడు గారిని ఎమ్మెల్యేగా తమని ముఖ్యమంత్రిగా చూడాలన్నది మా కోరిక. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. సార్, ఇక్కడ జరిగే పరిణామాలన్నీ గత 5 సంవత్సరాల నుంచి మీకు తెలియనిది ఏమి కావు. 2019 ఎలక్షన్లలో నిర్దాక్షిణ్యంగా పార్టీని విడిచిపెట్టేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజంపేటకు దశ దిశ ఏ విధంగా లేనటువంటి సమయంలో మన బత్యాల చెంగల్రాయుడు గారు 40 రోజుల వ్యవధిలో 65,000 ఓట్లు రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి తెప్పించుకొని ఓడిపోయినా కూడా మరుసటి రోజు నుంచి ప్రతి ఒక్క
6 మండలాలలో ప్రతి ఒక్క మండలంలో వీరపల్లి నుంచి స్టార్ట్ చేసి సిద్ధోట మండలం వరకు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ కార్యక్రమాలలో కార్యకర్తలకు అండగా 2019 ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలకు అండగా రాజంపేట తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఒకే ఒక్క నాయకుడు మన చెంగలరాయుడు గారు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో రాజంపేటలో ఉండే 29 బూతులలో క్యాండిడేట్లను నిలబెట్టుకొని 4 క్యాండిడేట్లు గెలిచినారు. కొన్ని చోట్లయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇనానిమస్లైనాయి, భయపడి కొన్ని చోట్ల పోటీయే చేయలేదు. ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్ జరిగినాయి గత 5 సంవత్సరాలలో. ఈ రోజు వరకు రాజంపేటలో పార్టీ బతికుండాలంటే, దాన్ని ముందుకు తీసుకొని పోతున్నాడంటే దానికి ఒకటే కారణం చెంగలరాయుడు గారు. మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి వ్యక్తికి ఈరోజు సీటు ప్రకటిస్తున్నారు అనే విధంగా IVRS కాళ్ళు వస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మేము ఫస్ట్ అనుకున్నాం. ఆయన కూడా ప్రతిసారి చెప్తా ఉన్నాడు, మొదటి లిస్టులోనే నా పేరు ఉంటుంది. అట్లాంటి వ్యక్తికే, పార్టీకి అంత నిబద్ధతగా పనిచేసిన వ్యక్తిగా ఈరోజు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఉండే కార్యకర్తలందరూ చాలా మనోవేదన గురవుతున్నారు. దయచేసి ఒక ఆనవాయితీ నడుస్తున్నది సార్, మీకు చెప్పే అంత దూరం కాదు. రాజంపేటలో ఏ పార్టీ అయితే గెలుస్తారో ఆ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని, బత్యాల చెంగలరాయుడు గారిని రాజంపేట ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మా యొక్క కోరిక. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత త్వరితగతిన పూర్తిగా అవుతారో అంత త్వరితగతిన మీరు ఈ అభ్యర్థి ఎవరో ప్రకటించాలని చెప్పి మా కార్యకర్తలు నాయకులందరి తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రమౌళి మున్సిపల్ కౌన్సిలర్ మరియు యూనిట్ ఇన్ఛార్జి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజంపేట సీటుపై లేనిపోని గందరగోళం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక కార్యకర్త అనేవాడు ధైర్యంగా నియోజకవర్గంలో తిరగలుగుతున్నాడంటే తన పైన ఉన్నటువంటి నాయకుడు ఎటువంటి వాడనేవాడు ధైర్యవంతుడు అయి ఉండాలి. కాబట్టి నాయకుడిని బట్టి కార్యకర్త కూడా అతని పనితనం అనేది ఉంటుంది. రాజంపేట విషయం తీసుకున్నట్లయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజంపేట కార్యకర్తల యొక్క దరిద్రమో ఏమో కానీ ఒక కొత్త నాయకుడు రావడము, 5 సంవత్సరాలు ఆయన పదవి నిర్వహించడము, మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉండడం. ఆ విధంగా జరుగుతున్న సమయంలో 2019లో కోడూరు నుంచి బత్యాల చెంగలరాయుడు గారిని మాకు భరోసా కలిగిస్తూ మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బత్యాల చెంగలరాయుడు గారిని రాజంపేటకు తీసుకురావడం జరిగింది. అతి తక్కువ కాలంలో కార్యకర్తల్లో విపరీతమైన ఉన్నటువంటి ధైర్యంతో పోరాడి 63,000 ఓట్లు సాధించిన ఘనత రాజంపేట తెలుగుదేశం పార్టీకి ఉంది. అటువంటి కార్యకర్తలు రాజంపేట తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఎన్నికలు ముగిసిన మరుసటి క్షణం నుంచి కూడా బత్యాల చెంగలరాయుడు గారు కార్యకర్తల వెన్నంటి ఉండి ఎవరికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వంలో వాళ్ళ యొక్క దౌర్జన్యాలకు కానీ పోలీసుల యొక్క బెదిరింపులకు కానీ ఎవరినే కానీ భయపడనీయకుండా వాళ్ళ ద్వారా ఇబ్బంది పడనీయకుండా నేనున్నాను మీ వెంట అంటూ కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి బత్యాల చెంగలరాయుడు గారు. ఈరోజు 2021 మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత జరిగినటువంటి రివ్యూ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారు మీకు బత్యాల చెంగలరాయుడు గారు క్యాండిడేట్గా ఉంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పినారు మన ప్రియతమ నాయకులు. కానీ ఈరోజు రకరకాల డబ్బుల ప్రభావమో లేదా ఇతర నియోజకవర్గాల నాయకుల ప్రభావమో ఏమో కానీ ఈరోజు బత్యాల చెంగలరాయుడు కూడా మోకాలు అడ్డుపెట్టే పరిస్థితి రాదు. దీన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకున్నటువంటి ఉన్నారు. ఎందుకంటే నిజమైన కార్యకర్త అనేవాడు ఏం కోరుకుంటాడంటే మా నాయకుడు ఈ నాయకుడు ఉంటే మేము పార్టీ కోసం కష్టపడి పనిచేయగలము, కాబట్టి ఇటువంటి నాయకుడు మాకు కావాలని కోరుకుంటారు తప్ప ఏదో కార్యకర్త నియోజకవర్గానికి నాయకుడిని పెట్టాము మీరు పని చేయండి గెలిపించుకోనండి అంటే అందుకు చాలామంది కార్యకర్తలు కూడా వెనుకం చేసే ఇది కూడా ఉంది. కాబట్టి దయచేసి మా నాయకుడికి మేము కోరుకునే విధానం అంటే ముఖ్యంగా రాయలసీమ విషయానికి తీసుకొస్తే దయవుంచి మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకునేదంటే బలిజా కమ్యూనిటీ ద్వారా ఇక్కడున్నటువంటి రాజంపేట 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో గెలిచినటువంటి క్యాండిడేట్లు 4 కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇటువంటి గందరగోళమైనటువంటి విషయంలో కూడా 4 కౌన్సిలర్లు బలిజ కమ్యూనిటీ నుంచి గెలవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ మొత్తం తీసుకున్నట్లయితే బలిజ కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. 52 నియోజకవర్గాల్లో
అయ్యా దయ ఉంచి ఈరోజు మీరు గమనించండి, ఒక్క నియోజకవర్గాన్ని కూడా బలిజ కమ్యూనిటీకి కూడా కేటాయించడం జరగలేదు. ఈరోజు ఒక్క రాజంపేట మాత్రమే బలమైన నాయకుడు అనేవాడు బత్యాల చెంగలరాయుడు గారు ఉన్నారు. అటువంటి నియోజకవర్గాన్ని కూడా మీరు ఈరోజు నెగ్లెక్ట్ చేస్తూ టికెట్ మొదటి విడత మీరు వదిలేటువంటి లిస్టులోనే చెంగలరాయుడు గారి పేరు ఉంటుందని అందరూ ఆశించారు. కానీ లేనిపోని ప్రలోభాలకు మళ్ళీ ఈ రోజుకు 3వ లిస్టు వస్తానో కూడా మేము వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అంటున్నారు క్యాడర్ మొత్తం కూడా ఈయన వెనకబడితే లేదు, ఎవరో ఒకరో ఇద్దరో క్యాడర్ ఉండొచ్చు అటు ఇటు. క్యాడర్ మొత్తం కూడా క్యాడర్ కానీ రాజంపేట నియోజకవర్గ ఓటర్ కానీ ప్రతి ఒక్కరు కూడా చెంగలరాయుడు అయితేనే మేము ఎలక్షన్ చేయగలం అనే దానికోసము కాచుకొని ఉన్నారు. సామాన్య ఓటర్ కూడా అయ్యా టికెట్ ఎవరికి ఇస్తున్నారు, పెద్ద ఆయనకి నా ప్రకటించినారా లేదా, ఆయన అయితేనే ఎలక్షన్ ఉంటుంది అయ్యా లేదంటే లేదు అనే పరిస్థితికి ఈరోజు వచ్చిండదు. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకునేది ఏమంటే దీన్ని ఇమీడియట్గా రాజంపేట నియోజకవర్గాన్ని బత్యాల చెంగలరాయుడు యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ రాజంపేట కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.